ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఉండడానికి ఇల్లుంది, నాకు ఒక ఉద్యోగం కూడా వచ్చింది. అదే ఇప్పుడు పోయింది కదా. ఏయ్ అమ్మా, ఈ ఊర్లో ఉద్యోగాలకు కొరత ఉండదులే. ఏ ఉద్యోగం చేయాలని ఆలోచిస్తూ కూర్చుంటే ఉద్యోగం రావడానికి కొంచెం టైం పడుతుంది. అంతేకాని బతకడానికి ఏదైనా పని తప్పకుండా దొరుకుతుంది. జ్యూస్ జ్యూస్. ఇంద్రాణి, దాని పేరు కొబ్బరి నీళ్లు. చెప్పు, కొబ్బరి నీళ్లు చెప్పు. చెప్పు. అయ్యో, ఇంద్రాణి. ఇంద్రాణి, దీన్ని నువ్వు అలా కింద పడేయకూడదు. దీన్ని మనం ఆ అంకుల్కి ఇవ్వాలి. కింద పడేయకూడదు ఇంద్రాణి. నాన్నా నాన్నా ఇంద్రాణి ఎక్కడ? ఇంద్రాణి ఇంద్రాణి, ఇంద్రాణి. మా అబ్బాయిని ఎవరైనా చూసారా బాబు? అదిగో అటువైపు వెళ్ళింది. ఇంద్రాణి, ఇంద్రాణి. ఎన్నిసార్లు చెప్పాలి ఒంటరిగా వెళ్ళకూడదు అని? తన్మయ్, నేను అమ్మ అందరం భయపడిపోయాం ఇంద్రాణి. మేమెవ్వరూ లేకుండా నువ్వెక్కడికి వెళ్ళకూడదు. అది తప్పు కదా. నాన్న 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 నాన్నలాగా ఉన్నారా? అందుకే చూడ్డానికి వెళ్ళావా? హే, నాన్నేనా? మన నాన్న కాదు, ఎవరినో చూసి నాన్న అనుకుంది. అమ్మా, మనం అక్కడ ఇక్కడ వెతికి చూసాము, నాన్నని కనిపెట్టలేకపోయాము. పోలీసులకు ఒక కంప్లైంట్ ఇచ్చొద్దామా? సరే బంగారి, నాకు అదే మంచిదనిపిస్తుంది. రోజులు గడుస్తున్న కొద్దీ నాకు భయం పెరుగుతుంది. సరే రండి వెళ్దాం. రా. ముందెన్నడూ పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు కదా. ఏం చెయ్యాలి, ఎవరిని కలవాలి ఏమీ తెలీదు. అమ్మా, అన్నీ చూసి భయపడకమ్మా. లోపలికి వెళ్ళి కనుక్కుంటే అన్నీ తెలుస్తాయి. వెళ్ళి కనుక్కోవడానికి దేవన్న బడ్డీ కొట్టా పోలీస్ స్టేషన్? అమ్మా, పోలీసులు మన కోసం అని చదువుకోలేదా? వాళ్ళున్నదే మనకి సాయం చేయడానికి. అమ్మా, సనక్కుండా లోపలికి రా అమ్మా. ఏంటమ్మా, ఏం కావాలి?
ఎందుకు ఇక్కడ నిలబడ్డారు? ఏం లేదు సార్, మా నాన్న కనిపించడం లేదు. ఏంటి, మీ నాన్న కనపట్లేదా? అబ్బాయి అమ్మాయి కనిపించట్లేదని వస్తుంటారు, మీరేంటి మీ నాన్న కనిపించట్లేదని వచ్చారు? దాని గురించి ఒక కంప్లైంట్ ఇచ్చి వెళ్దామని వచ్చాం సార్. రైటర్ గారు అక్కడ ఉన్నారు, వెళ్ళి రాసిచ్చి వెళ్ళండమ్మా. ఆ, రామ్మా. ఏం కావాలమ్మా? సార్, మా నాన్న కనిపించడం లేదు, అందుకే కంప్లైంట్ ఇచ్చి వెళ్దామని వచ్చాం. తాగుడేమైనా అలవాటు ఉందా? లేదు సార్. ఆడవాళ్ల సహవాసం? అయ్యయ్యో, ఆయన చాలా మంచివారండి. ఆయన అటువంటి మనిషి కాదు. ఇంట్లో హస్బెండ్ వైఫ్ మధ్య ఏదైనా గొడవ ఉందా? అటువంటిదేం లేదండి. అప్పు సమస్య ఏదైనా? అది కొంచెం ఉందండి. కొంచెం అంటే ఎంత? ఎంత అనేది తెలీదు. చుట్టుపక్కల అక్కడ ఇక్కడ కొంచెం తీసుకున్నారు. అది కొంచెం అయి ఉండదు, ఎక్కువే అయి ఉంటుంది. అందుకే అప్పు తీసుకునే చేతులు ఎత్తేశారు. ఆయన అటువంటి మనిషి కాదండి. నిజాయితీ కలవారు, న్యాయంగా ఉండేవారు. ఊరంతా అప్పులు చేసేసి ఈడొచ్చిన ఆడపిల్లను రోడ్డుని వదిలేసి వెళ్ళాడు. వాడిని మీరు మంచివాడు అంటున్నారు? మా నాన్న గురించి మీరు తప్పుగా మాట్లాడకండి. అప్పు తీసుకున్న మాట నిజమే, కానీ ఆ అప్పు కంటే 2 రెట్లు ఎక్కువగా ఉన్న మా ఆస్తి కాగితాలనిచ్చి అప్పులు తీర్చిన తర్వాతే వచ్చాం. ముందు మీరు మా నాన్నను వెతికివ్వండి, అది మాత్రం చాలు. మీరు వెతకండి అంటే వెతకడం కోసమే మేము ఇక్కడ కూర్చున్నావా? ఫ్రాడ్ చేసి తప్పించుకుని పారిపోయిన మనిషికి మర్యాద కూడా ఇవ్వాలా? డబ్బులు తీసుకొని పారిపోవాలి అనుకుంటే ఆయన ఎప్పుడో పారిపోయి ఉండేవారు సార్. మాతో పాటుండి వడ్డీ కడుతూ కూర్చునేవారు కాదు. మీరు కావాలంటే వచ్చి అప్పులు ఇచ్చిన వాళ్ళని అడిగి చూడండి. ఆయన ఎటువంటి మనిషి అనేది వాళ్ళే చెప్తారు. తన్మయ్, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు. సార్, ప్లీజ్ సార్, మా నాన్నని మీరే ఎలాగైనా దయచేసి కనిపెట్టండి. ఎక్కడ కనిపించకుండా పోయారు? అన్నవరంలో సార్. అన్నవరంలోనా? అన్నవరమా మీది? అవును సార్. ఏమా, అన్నవరంలో కనిపించకుండా పోయిన మనిషిని విశాఖపట్నం వచ్చి కనిపెట్టివ్వండి అని అడుగుతున్నారు? అక్కడికి వెళ్ళి అడగండమ్మా. అక్కడ ఎవరూ లేరు సార్, మేమందరం ఇక్కడికి వచ్చేసాం. మా నాన్న ఇక్కడికే వచ్చారని చెప్పారు. ఏమా, అక్కడ కనిపించకుండా పోయారంటున్నావు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారంటున్నావు? మాకేమైనా పిచ్చి అనుకున్నావా? మీరు అన్నవరం స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, వెళ్ళండి. సార్, మేమందరం ఇక్కడే ఉన్నాం సార్. అక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి మేము తిరగలేము సార్. మా కుటుంబం పరిస్థితి బాలేదు.